లయోలా కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి మిల్లెట్ ఫెస్టివల్ను మంత్రి సీతక్క, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిరుధాన్యాలపై అవగాహన పొందేందుకు ఈ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాలు చిరుధాన్యాలు తినేవారు కాబట్టి అంతగా ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు. ప్రకృతి నుంచి వచ్చే వాటిపై శ్రద్ధ పెడితే ఆయుష్ను పెంచుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన మిల్లెట్స్ తో చేసిన వంటకాల స్టాల్ ను వారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో లయోలా కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని మా యొక్క లయోలా యాజమాన్యం చాలా గర్విస్తుంది, సంతోషిస్తుంది. ఇంకొక విషయం, ఆమె తన యొక్క సౌమ్యతను, సాధారణ జీవితాన్ని ప్రదర్శిస్తుంది, జీవిస్తుంది. ప్రదర్శించడం కాదు, తప్పు, ఆ మాట నేను వాడకూడదు. జీవిస్తుంది. అది తన నరనరాలు జీర్ణించిపోయింది. ఈ యొక్క వేదిక లయోలా కాలేజ్ యాజమాన్యం సౌజన్యంతో మిల్లెట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి మిల్లెట్స్ పైన అవగాహన సదస్సుని పెద్ద ఎత్తున నిర్వహించినందుకు ఫాదర్ అమరన్ సార్ గారికి, బాబు సార్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మిల్లెట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మన అందరికీ తెలుసు. దీన్ని అవగాహన పెంచి పిల్లలలో ఈ యొక్క ఫుడ్ని మనం ప్రాపగేట్ చేస్తే వాళ్ళకు ఒక హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి నిజంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయోలా యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా సీతక్క గారు ఆమె జీవిత చరిత్ర గురించి పిల్లలకి చెప్పి ఒక ఉత్తేజాన్ని నింపి ఇవాళ పిల్లలలో స్ఫూర్తి నింపి వెళ్ళినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.